హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. 1 month బ్యాక్ ఏదైతే నేను గ్రూప్ ట్రిప్ అనౌన్స్ చేశానో అది ఇంకా మొదలెట్టేస్తాను. వెనక అంతా మనమంతా ఆల్రెడీ రెడీగా కూర్చున్నారు. ఫస్ట్ టైం సోలోగా తిరిగి ఇంతమందిని గ్రూప్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారో నాకు తెలియదు. ఫైనల్ నెంబర్స్ ఎంత అని మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ నేను అనౌన్స్ చేసేటప్పుడు 24 members మాత్రమే నాతో అన్నాను. బట్ ఇప్పుడు వచ్చిన నెంబర్స్ టోటల్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ వీడియో ఎండులోకి వచ్చారంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది బ్లాగ్ అంతా కూడా. ఎందుకంటే ఆల్రెడీ మనం బ్యాంకాక్ వీడియోస్ ఆల్రెడీ చాలా చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆల్రెడీ డీటెయిల్డ్గా ఉంది కాబట్టి దీంట్లో ఇన్ఫర్మేషన్ అలాంటిది కాకుండా మనం వచ్చిన గ్రూప్ వాళ్ళతో డీటెయిల్స్గా కొంచెం ఫన్ వేలో వ్లాగ్ని తీయడానికి ట్రై చేద్దాం. పైన ఆల్రెడీ మన ఫ్లైట్ ఉంది హైదరాబాద్ నుంచి బ్యాంకాక్లోని సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి 3.5 hours జర్నీ. పైనకి వెళ్దాం. ప్రతిసారి ఒంటరిగా ప్రయాణించే నేను ఈసారి పెద్ద గ్రూప్ని నాతో పాటు తీసుకెళ్తున్నాను థాయిలాండ్కి. చూద్దాం మరి సీరీస్ అంతా ఎలా సాగుతుందో. 5 daysకి సంబంధించిన ట్రిప్ అంతా కూడా ఈ సింగిల్ వీడియోలో వస్తుంది చూడండి. ఇంక ఎర్లీ మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉంది ఇండిగోది హైదరాబాద్ నుంచి బ్యాంకాక్లోని సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఇంకా సన్ రైజ్ అవ్వడం స్టార్ట్ అవ్వడంతో మంచి విజువల్స్ దొరికాయి. ఇంకా 3.5 hours జర్నీ తర్వాత మేము బ్యాంకాక్లో ల్యాండ్ అయిపోయాము. చూసారుగా ఎంత పెద్దగా ఉందో ఈ సువర్ణభూమి ఎయిర్పోర్ట్. ప్రతిసారి ఉరుకుల పరుకుల మీద ఫ్లైట్ దిగంగానే ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయాయి. నేను ఈసారి రిలాక్స్గా అందరినీ గ్యాదర్ చేసుకుని ఇంక ఇమిగ్రేషన్ వైపు ప్రయాణం మొదలు పెట్టేశాను. ఒక్కసారిగా తల తిప్పి వెనుకకు తిరిగి చూసేసరికి టోటల్ ట్రావెలేటర్ మీద కూడా మొత్తం మన గ్యాంగే ఉంది అంతా. అనౌన్స్మెంట్ చేసింది నేను 24 members అయినా కూడా చాలామంది వచ్చారు. నేను చెప్తాను కానీ చెప్పే ముందు మీరు గెస్ట్ చేయండి ఎంతమంది వచ్చింటారో సుమారుగా. నోట్, నేను ఈ ట్రిప్లో అమ్మాయిల్ని అండ్ కపుల్స్ని చాలామంది వస్తానన్నా కూడా నేను తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఇది నా ఫస్ట్ గ్రూప్ ట్రిప్ అవడంతో చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అని మ్యాక్సిమం అందరు అబ్బాయిలనే తీసుకెళ్ళాను. సో ఇంకా మా ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసి గ్రూప్ అంతా కలిసి ఫోటో దిగేసి సిమ్ కలెక్ట్ చేసేసుకొని ఇట్లా బయటికి వెళ్ళేసరికి మా బస్సు రెడీగా ఉంది. ఇంకా బస్సులో ఎక్కేస్తాము. ఈ బస్సు అంతా చూడండి మాదే. ఆల్రెడీ మా కోసం అక్కడ మా గైడ్ వెయిట్ చేస్తూ ఉండే ఎయిర్పోర్ట్లోనే. సో ఈ 5 daysకి ఒక గైడ్ మాకు ఉండేలాగా నేను ప్లాన్ చేశాను. సో దట్ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ హిస్టారికల్ గాను సిటీ వైజ్ గాను ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు అడిగితే వాళ్ళు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఒక గైడ్ని కూడా సెట్ చేసి పెట్టాను నేను. బస్ ఎక్కగానే ఇంకా మా జర్నీ మొదలైపోయింది. బ్యాంకాక్ నుంచి పటాయా వైపు 130 kilometers 2 hours ఉంటుంది. సో అలా మా ప్రయాణం అంతా పటాయా వైపు కొనసాగించింది. అండ్ పటాయాలో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి టైగర్ పార్క్. చూడండి అందరం కలిసి ఇంకా టైగర్ పార్క్లోకి వెళ్ళేసి హాయిగా అట్లా ఒక ఫోటో క్లిక్ అనిపించేసి మన వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉండేది. ఎందుకంటే టైగర్ ఇంత క్లోజ్గా టచ్ చేసి ఫోటో తీసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుందని చెప్పి. ఈ టైగర్ పార్క్లో చాలా టైప్ ఆఫ్ టైగర్స్ ఉంటాయి. స్మాల్, మీడియం, గోల్డెన్ ట్యాబీ, ఇలా ప్రతిదానికి బట్టి కాస్ట్ మారుతూ ఉంటాయి. మా గ్యాంగ్ అందరికీ కలిపి నేను మీడియం టైగర్ సెలెక్ట్ చేశాను. సో ఇంకా అక్కడ అంతా ఫోటోషూట్ కంప్లీట్ చేసుకునేసరికి చాలా టైం పట్టేసింది. చైనీస్ న్యూ ఇయర్ అవడంతో చాలా క్రౌడెడ్గా ఉండే. అండ్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత హోటల్కి వెళ్ళడానికి కూడా కొద్దిగా ఎక్కువ టైమే పట్టింది. ట్రాఫిక్ పీక్స్లో ఉండే అనమాట. ఇంకా హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఎవరి కీస్ వాళ్ళకి ఇచ్చేసాను. ట్విన్ షేరింగ్ బేస్ పైన ఒక రూమ్లో 2 ఉంటారు. వాళ్ళకి క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇమీడియట్ కిందికి రావడంతో మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము అల్కజర్ షోకి. మా హోటల్ నుంచి అల్కజర్ షో ప్లేస్ వచ్చేసి జస్ట్ 4 kilometers ఉన్నా కూడా మాకు సుమారుగా 45 minutes నుంచి 55 minutes పట్టింది జస్ట్ 4 kilometers రీచ్ అవ్వడానికి. ఇంకా ఇక్కడికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత పీక్లో ఉండేనో ట్రాఫిక్. అక్కడికి కూడా మేము షో స్టార్ట్ అయిపోయిన తర్వాత రీచ్ అయ్యాము అల్కజర్ షోకి. ఇంకా అట్లా అల్కజర్ షో ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ లేడీ బాయ్స్తో కొంచెం ఫోటో సెషన్ లాంటివి ఉంటే మళ్ళీ కొంతమంది ఫోటో తీసేసుకుని మేము మళ్ళీ ఇంకా వాకింగ్ స్ట్రీట్ వైపు మా ప్రయాణాన్ని మొదలు పెట్టేసాం. మా డ్రాప్ పాయింట్ వాకింగ్ స్ట్రీట్ దగ్గర పెట్టేసుకొని ఇంకా కొంచెం అట్లా స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ వాకింగ్ స్ట్రీట్లో రోమ్ అవుతూ అండ్ ఆ పటాయా లోగో దగ్గరికి వెళ్ళేసి అందరం కలిసి గ్యాంగ్ అంతా ఫోటో దిగేసేసి ఇంకా ఆ రోజు అలా ముగించేసాము. సో ఆ రోజుకి Day 1 అలా ముగింపు పలికింది. ఇప్పుడు Day 1 అయిపోయింది కాబట్టి ముందంతా గ్యాంగ్ చూసారు కాబట్టి మీరు సుమారుగా ఎంత గెస్ చేసి ఉంటారో చెప్పండి చూద్దాం. సో నేను అనౌన్స్ చేసిన వచ్చేసి నాతో పాటు 24 members తీసుకెళ్తా అని చెప్పాను. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ 24 కాస్త 43 అయింది నాతో కలిపి. నేను అమ్మాయిల్ని అండ్ కపుల్స్ని వద్దన్నా కూడా ఆ నెంబర్ అక్కడికి 43కి వెళ్ళి ఆగింది. నేను ఇన్ కేసు ఎలా చూసి ఉంటే ఆ నెంబర్ ఈజీగా 100 నుంచి 200 వెళ్ళిపోయేది. 43కి వచ్చిన తర్వాత అమ్మాయి ఇంకా ఇంతకు మించి అంటే నేను హ్యాండిల్ చేయలేను అని చెప్పి అక్కడికి కట్ డౌన్ చేసేసి ఇంకా 43 members నాతో పాటు ఈ ట్రిప్కి తీసుకెళ్ళాను. ఫైనల్లీ Day 2 కలా స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ డే ఎలా గడిచిపోయిందో తెలియదు. హడావిడి కింద మొత్తం ముగించిపోయింది. ఎందుకంటే ఇంత గ్రూప్ని హ్యాండిల్ చేయాలంటే నాకు అసలు కెమెరా పెట్టుకునే టైం ఎక్కడ దొరకలేదు. సో ఫస్ట్ డే అట్లా ముగించేసినాము. ఏం చేసామంటే ఫస్ట్ డే రోజు ల్యాండ్ అయిపోగానే బస్సు రెడీగా ఉంది. అందరం కలిసి అట్లా బస్సులో ఎక్కేసి ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది 130 kilometersకి పటాయా వైపు. అండ్ పటాయాకి వచ్చిన తర్వాత టైగర్ పార్క్లో దూరేసినాం అందరం కలిసి. ఆ టైగర్ పార్క్తో వచ్చిన తర్వాత ఆ టైగర్తో మంచిగా ఫోటోలు దిగేసి మాకు కొంచెం చిల్లైనలే కొంచెం టైం ఉంటే బాగుండేది. బట్ మేము వచ్చేసరికి చైనీస్ న్యూ ఇయర్ ఉండడంతో హెవీ క్రౌడ్, హెవీ ట్రాఫిక్. Day 2కి వచ్చేసరికి వాటర్ యాక్టివిటీస్. పటాయా దగ్గరలో మనకు బాగా నచ్చేది కోరల్ ఐలాండ్ చూడండి. మనకు ఆ క్లిస్టర్ క్లియర్ వాటర్తో ఆ బీచెస్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ పటాయా దగ్గరలో కోరల్ ఐలాండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్.
ఇప్పుడు ఇంకా మన పికప్ బస్ వస్తుంది, అక్కడ నుంచి ఆ బోట్ పాయింట్ దగ్గరికి, అక్కడ నుంచి బోట్ తీసుకొని కోరల్ ఐలాండ్లోకి పైనకి వెళ్దాం. ఇక హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ వచ్చేలాగా ప్లాన్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అందరం కలిసి చేసేసుకొని అక్కడ నుంచి మేము రీచ్ అయ్యాము పటాయాలోని పియర్ ఏరియాకి. అక్కడ నుంచి మనం స్పీడ్ బోట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది కోరల్ ఐలాండ్కి, ఆర్ లోకలీ నోన్ యాజ్ కోలాన్. ఇంక అందరం కలిసి 2 స్పీడ్ బోట్లో ఎక్కేసి మా ప్రయాణాన్ని మొదలు పెట్టేస్తాం. స్టార్ట్ అయిపోయాం అందరం కలిసి 2 బోట్లలో. అండ్ ఇవన్నీ పటాయా బ్యాక్ వ్యూ. ఇక మధ్యలో ఒక ఏరియాలో వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా అవుతుంటాయి, పారాసైలింగ్ అని అండ్ ఇంకో చోట సీ వాక్ అని చెప్పి. మనలో కొంతమంది పారాసైలింగ్ చేశారు, కొంతమంది సీ వాక్ చేశారు, కొంతమంది ఎంటైర్ ప్యాకేజ్ తీసుకున్నారు, జెట్ స్కీ అండ్ బనానా రైడ్ ఇవన్నీ కలిపి కూడా. ఇంక ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మేము ఐలాండ్కి రీచ్ అయిపోయాము. పాటు ఒక బియ్యం బస్తా ఇష్టంగా పైకి జల్దీ వస్తుంది కిందకి. మనోడు పారాగ్లైడింగ్ పోయిండు, అందరినీ తక్కువ 2 నిమిషాలు గాలిలోకి తిప్పేస్తున్నాడు. కరెక్ట్గా రాగానే దిగట్లేదు, అటే వెళ్ళిపోతుంది, వెయిట్ తక్కువ ఉన్నాడు కదా. మొత్తానికి గాల్లో 3 రౌండ్లేసి ఇచ్చాడు. సో అట్లా ఇంకా కోరల్ ఐలాండ్లోకి ఎంటర్ అయిపోయాము. తవాయిన్ బీచ్ ఏరియా బాగుంటుంది ప్లేస్. ఈ వీడియోలో మీకు ముందుగా చెప్పినట్టు మనతో పాటు 43 మెంబర్స్ వచ్చారు. దాంట్లో ఒక్కొక్కరిని మనం టైం దొరికినప్పుడల్లా ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళతో కొన్ని విషయాలు, మరి వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రిప్ ఫస్ట్ టైమా, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, ఇలా కొంచెం పర్సనల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. కోరల్ ఐలాండ్ నుంచి రిటర్న్ వచ్చేసి మేము లంచ్ కంప్లీట్ చేసుకుని హోటల్కి అట్లా కొంచెం రిలాక్స్ అయిపోయేసి ఇంకా ఈవినింగ్ అంతా లీజర్ ఉండడంతో ఎవరు ఇంట్రెస్ట్కి వచ్చినట్టు వాళ్ళు ప్లేసెస్ విజిటింగ్కి వెళ్ళిపోయారు. యాక్చువల్గా నేను జోమ్టీ మార్కెట్కి వెళ్తున్నాను, నాతో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అనడంతో చాలామంది జాయిన్ అయిపోయారు. ఇంకా లోకల్గా ఫేమస్ అయిన ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఎక్కేసి అందరం కలిసి కూడా మేము జోమ్టీ నైట్ మార్కెట్కి రీచ్ అయిపోయాము. అప్పుడే ఇంకా ఈ చైనీస్ న్యూ ఇయర్ సంబంధించిన సెలబ్రేషన్స్ అవుతూ ఉండడంతో మార్కెట్ అంతా కూడా కలకలలాడుతూ ఉండింది, కొన్ని సెలబ్రేషన్స్ అండ్ లైటింగ్స్తో అంతా కూడా. చాలా వరకు ఆ మార్కెట్లో అలా కొంచెం తిరిగేసి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసేసి మళ్ళీ రూమ్కి రీచ్ అయ్యేసరికి డే 2 ఫినిష్. డే 3 రోజు పొద్దున్నే హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి హోటల్ చెక్అవుట్ చేసేసి పటాయాలో జేమ్స్ గ్యాలరీ విజిట్ చేసాము మేము. జస్ట్ అట్లా ఒక లుక్ వేసేసుకొని మా ప్రయాణం మొదలుపెట్టాము బ్యాంకాక్ వైపు. 2 అవర్స్ జర్నీ ఉంటుంది. ఈ 2 అవర్స్ని కూడా ఎందుకు వేస్ట్ చేయాలని మా వాళ్ళు చాలామంది న్యాప్ వేసేసారు. ఈ గ్యాప్లోనే మనం బ్యాంకాక్ రీచ్ అయిపోయాము. బ్యాంకాక్లో మనం ఫస్ట్ చూసిన ప్లేస్ వచ్చేసి గోల్డెన్ బుద్ధా చూడండి. చైనీస్ న్యూ ఇయర్ అవడంతో మేము మధ్యాహ్నం వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోయింది. అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఓపెన్ ఉంది రోజు అంతా కూడా. ఈరోజు యూజువల్గా ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఓపెనే ఉండేదంట. సో ఇంకా అట్లా బయట నుంచి కొన్ని స్నాప్స్ తీసేసుకొని బయట ఇంకొక టెంపుల్ ఉంటే అది విజిట్ చేసేసుకొని నెక్స్ట్ మేము వెళ్ళాము మార్బుల్ బుద్ధా. అది కూడా అంతా చాలా బాగుండే ఎన్వైరన్మెంట్ అంతా కూడా. మార్బుల్ బుద్ధా విజిట్ చేసేసుకున్న తర్వాత హోటల్ చెక్ ఇన్ చేసేసి కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయిపోయి మేము ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయాము డిన్నర్ క్రూజ్కి చావోపాయ రివర్ పైన. ఇంకా ఇది టెర్మినల్ 21 దగ్గర ఉంటుంది. ఆ మాల్ అంతా కూడా అదిరిపోతుంది. గ్రూప్ అంతా కలిసి క్రూజ్లో స్టార్ట్ అయిపోయినాం. నాకు బ్లాగ్ చేయడానికి టైం దొరకట్లేదు. సో ఈ బ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అందుకోసమే అన్నా నేను. సో నా ఫోకస్ అంతా మ్యాక్సిమం వీళ్ళ మీద పెట్టాలి కాబట్టి ఇంకా నాకు బ్లాగ్ తీసుకుంటూ కూర్చుంటే కుదరదు. సో ఇప్పుడు ఇంకా హ్యాపీగా అందరం కలిసి క్రూజ్లోకి వెళ్తున్నాం.
ఇంకా క్రూజ్ అంతా ఎంజాయ్ చేసేసి హాయిగా క్రూజ్లో తినేసి అక్కడ సాంగ్స్ అండ్ డ్యాన్సెస్, ఆ క్రూజ్ జర్నీ అంతా కూడా చాలా బాగుంటుంది. మన వాళ్ళంతా డ్యాన్సులతో ఇరగొట్టేశారు కొద్దిసేపు అంతా కూడా. డే 4 రోజున పొద్దున్నే హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని బ్యాంకాక్ సిటీకి అప్రాక్సిమేట్లీ 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సఫారీ వరల్డ్కి వచ్చేసాం మేము. ఇంకా దీంట్లో ఏంటంటే వైల్డ్ అనిమల్స్ కానీ మెరైన్ లైఫ్ కానీ కూడా అంతా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎంటర్ అవ్వడంతోనే ఒరాంగటాన్ షో చూసేసాము. దాని తర్వాత ఎలిఫెంట్ షోలో ముందర సీట్లో కూర్చున్న వాళ్ళపైన వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటాయి ఎలిఫెంట్స్. దాంతో మన వాళ్ళ కొంతపైన వాటర్ పడ్డాయి కూడా. దాని తర్వాత స్పై వార్, ఇది చాలామందికి నచ్చింది మన వాళ్ళకి. స్పై వార్ చూసుకున్న తర్వాత లంచ్ ఇంక్లూడ్ అయింది దాంట్లోనే. కొంతమంది ఇండియన్ ఫుడ్ తీసుకున్నారు, కొంతమంది థాయ్ ఫుడ్. ఇంకా నేను థాయ్ ఫుడ్ వాళ్ళతో జాయిన్ అయిపోయి థాయ్ ఫుడ్ కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇమీడియట్గా లంచ్ అయిపోగానే మనం వెళ్ళాము, డాల్ఫిన్ షో ఉంటుంది. ఇది కూడా చాలామందికి నచ్చింది అండ్ వన్ ఆఫ్ ది హాట్ కేక్ అని చెప్పొచ్చు ఈ సఫారీ వరల్డ్లో. దాని తర్వాత సీ లయన్ షో అండ్ ఈ పార్క్ అంతా కూడా బేబీ టైగర్స్తో ఫోటోలు దిగడాలు అండ్ జిరాఫ్ ఫీడింగ్ ఏరియా ఇట్లా ఎక్సెట్రా చాలా ఉంటాయి. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్నిటికి పేడ్ ఉంటాయి. అండ్ ఇలా మోస్ట్ ఆఫ్ ద షోస్కి అయితే ఫ్రీ ఉంటాయి. అండ్ అవి చూసుకున్న తర్వాత మేము దాంట్లోనే ఉన్న జంగల్ సఫారీకి వెళ్ళాము మా బస్లో. దాంట్లో టైగర్స్ కానీ లయన్స్ కానీ వేరియస్ అనిమల్స్ విత్ బర్డ్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ అదే బస్సులో ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మేము రీచ్ అయిపోయాము బ్యాంకాక్. అండ్ హోటల్కి వెళ్ళే దారిలోనే మన వాళ్ళు ఎంతని డ్రాప్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అది వాళ్ళకి లాస్ట్ డే బ్యాంకాక్ ట్రిప్లో. వాళ్ళు అక్కడ నుంచి డ్రాప్ చేసేసి మేము హోటల్ రీచ్ అయిపోయి కొద్దిగా ఫ్రెష్ అయిపోగానే షాపింగ్ కోసం అని బయటకు వచ్చేసాము. రతూనామ్ మార్కెట్, ఇందిరా మార్కెట్, ప్లాటినం మాల్ అని కూడా మన వాళ్ళకి ఎక్కడెక్కడ ఏముంటాయో చూపించేసి ఇంకా ఎవరిది వాళ్ళు షాపింగ్ చేసుకోవడం మొదలుపెట్టేశారు. ఇంకా ఇవన్నీ షాపింగ్ అంతా ముగించుకొని వచ్చేసిన తర్వాత ఇంకా నైట్ పడుకొని పొద్దున్నే లేచేసి ఇంకా మా బస్ ఎక్కేసి మేము రీచ్ అయిపోయాం మళ్ళీ ఎయిర్పోర్ట్కి. మన వాళ్ళకందరికీ కూడా ఫైనల్గా అట్లా సెండ్ ఆఫ్ చేసేసి ఇంకా ఈ ట్రిప్కి ముగింపు పలకాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే ప్లాన్ ప్రకారం ఈ బ్లాగ్ అంతా కూడా ఇంకొంచెం డిఫరెంట్గా ఉండేది. ఇంకా ప్రతి ఒక్కరితో మాట్లాడేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇంకొంచెం ఫన్నీ వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ ఈ ట్రాఫిక్ కష్టాల వల్ల కొంచెం మ్యాక్సిమం టైం ట్రాఫిక్లోనే గడిచిపోయింది. కొంచెం ఆన్ కెమెరా ఇంటరాక్షన్కి టైం దొరకలేదు. పర్సనల్గా నేను చాలామందితో చాలా వరకు టైం స్పెండ్ చేసి ఇంటరాక్ట్ అయ్యాను. బట్ ఆన్ కెమెరా ఇంటరాక్ట్ అవ్వడానికి టైం దొరకలేదు. ఆన్ కెమెరా ఇంటరాక్ట్ అవ్వడానికి కొద్ది మందితో ఛాన్స్ దొరికింది నాకు కోరల్ ఐలాండ్లో. ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చూడండి. అండ్ ఈ వీడియో అయిపోగానే వెయిట్ చేయండి, నెక్స్ట్ గ్రూప్ ట్రిప్ అనౌన్స్మెంట్ ఉంటుంది సూన్. నేను వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చాను. రాజిరెడ్డి గారి టీంలో ఫస్ట్ టైం రావడం ఇక్కడికి చాలా ఎంజాయ్ఫుల్గా ఉంది, జాయ్ఫుల్గా ఉంది. రెడ్డి గారికి ఈ విధంగా థ్యాంక్స్ చెప్తున్నాను, ఇట్లాంటివి మాకు చూపించినందుకు. ఇండివిజువల్ పోతే చాలా ప్రాబ్లం వచ్చేది, కానీ ఈయన ద్వారా పోవడం వల్ల మాకు చాలా బెనిఫిట్ వచ్చింది. టూర్ మాత్రం చాలా హాయిగా ఉంది, సూపర్. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ నాది విత్ మా ఫేవరెట్ యూట్యూబర్ రాజిరెడ్డి గారితో. చాలా ఎంజాయ్ చేసాం, పీపుల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. నా పేరు జై కిషోర్ అండి, నేను బెంగళూరు నుంచి వచ్చాను. సో రాజిరెడ్డి గారు చెప్పిన వీడియో ప్రకారంగా అన్ని సౌకర్యాలన్నీ మాత్రం చాలా బాగా చేశారండి. కోఆర్డినేషన్ దగ్గర నుంచి, ఫ్లైట్ బుకింగ్స్ దగ్గర నుంచి మొత్తం హెల్ప్ కానీ, ఏమైనా కొరీస్లో హెల్ప్ చేయడం కానీ, ఈవెన్ ట్రాన్సిట్లో హెల్ప్ చేయడం కానీ, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలి, అవన్నీ సజెషన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. యాక్చువల్గా అది నాది 3rd ఇంటర్నేషనల్ ట్రిప్ అండి నాది. ఫస్ట్ 2 నా ఆఫీస్ ద్వారా వెళ్ళాను, ఇది మాత్రం ఇండివిజువల్గా వెళ్దాం అనుకున్నాను. అందులోనూ రాజిరెడ్డి గారు వీడియో చేసిన తర్వాత విత్ ఇన్ బడ్జెట్లో అన్ని సౌకర్యాలు ఏమీ ప్రాబ్లం కాకుండా, ఏమీ మిస్ కాకుండా అన్నీ ఇవ్వటం అనేది చాలా గ్రేట్. ఇది మాత్రం చాలా లిటరల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. Yeah, my name is Raju Wangari. I'm a software developer. Yeah,
యాక్చువల్లీ ఈ ట్రిప్ నేను రాజిరెడ్డి అనే వీడియో చూడగానే నాకు ఎందుకో వెళ్ళాలి 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేసి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక చూస్తే అంతకు మించి ఉంది. సూపర్, ఆల్ అకామిడేషన్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అంతకు మించి బాగుంది. చాలా సూపర్ ఎంజాయ్ చేసాము. సాటిస్ఫైడ్, ఎక్స్ట్రాడినరీ థింగ్స్ హ్యాపెన్. యా, నెవర్ ఫర్గెట్. యా. హాయ్ హలో నమస్తే అందరికీ. దిస్ ఇస్ దీపక్. ఐఎమ్ ఫ్రమ్ జనగాం డిస్ట్రిక్ట్. యాక్చువల్లీ నేను తెలుగు మోటో బ్లాగింగ్స్లో ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా రాజిరెడ్డి అన్నని ఫాలో అయ్యేది. అన్నతోని ఈ ట్రిప్ నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నతోని ప్లాన్ చేయడం అనేది నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినా. ఫ్రమ్ బిగినింగ్ టు ఈ రోజు వరకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకోటి ఏంటంటే ప్రతి ఎక్స్పీరియన్స్ కానీ ప్రతిదీ షేర్ చేయడం కానీ చాలా బాగుంది అన్న దగ్గర. తప్పకుండా అన్నకు సపోర్ట్ ఇద్దామని చెప్పేసి ఇంకా మరిన్ని ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్లో కూడా జాయిన్ అవుదామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. హాయ్ అండి, నా పేరు సంతోష్. నేను శ్రీకాకుళం నుండి వచ్చాను. నాకు బడ్జెట్ ట్రిప్ కావాలి బ్రో, అమౌంట్ నా దగ్గర ఇంతే ఉంది బ్రో అంటే నేనున్న మెహూనా ఫికర్ మత్ కీజీ అన్నారు మన బ్రో. అలా నేను పటాయిని ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్గా ఎంట్రీ అయ్యాను. నా పాస్పోర్ట్లో ఫస్ట్ స్టాంప్ కూడా పడింది బికాజ్ ఆఫ్ రాజిరెడ్డి బ్రో. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రాజిరెడ్డి బ్రో. యా, సో నా పేరు భానుప్రకాష్. నేను హైదరాబాద్ నుండి వచ్చిన. సో మనందరికీ లైక్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలి అండ్ తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేయాలి అండ్ వెళ్ళాలి అని ఉంటుంది. బట్ ఎవరికి జనరల్గా ఏంటంటే మనకి గైడెన్స్ తక్కువ ఉంటుంది. ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ ఉండాలి అండ్ ఎలా తిరగాలి ఏంది అనేది. అండ్ మనం బయట ట్రావెల్స్ వాళ్ళని తీసుకునే వెళ్ళినా చాలా కాస్ట్ అయిపోద్ది. సో మనకు తెలిసి మనకు దగ్గరలో అండ్ రిలయబుల్ ఒక పర్సన్ దొరకడం చాలా కష్టం. సో అటువంటి టైంలో మనకి రాజిరెడ్డి గారు సో ఈ బ్యాంకాక్ ట్రిప్ని ప్లాన్ చేశారు. సో వితిన్ చాలా తక్కువ బడ్జెట్లో అండ్ మనకి కావాల్సిన అకామిడేషన్ కానీ అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటాడు. సో సో చాలా చాలా బెస్ట్ డీల్ అనమాట. సో ఇలానే ఫ్యూచర్లో కూడా ఇంకా కొన్ని ప్లాన్ చేస్తారని అండ్ ఇటువంటి వాళ్ళు చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారని వి విల్ బెస్ట్. అండ్ థ్యాంక్స్ రాజిరెడ్డి. హాయ్ అండి, నా పేరు సంతోష్. మంచిగా ఇంటర్నేషనల్ ట్రిప్ ఎవరైతే వెళ్ళలేదు ఇంతవరకు వాళ్ళందరి కోసం వచ్చేసి ఈయన ఫస్ట్ టైం అరేంజ్ చేశారు. సో అరేంజ్మెంట్ చేసినప్పుడు మనం వచ్చేసి ఎలా ఉంటుందో ఏందో అనుకున్నాం కానీ బట్ వచ్చిన తర్వాత వచ్చేసి ఆయన తీసుకునే పెయిన్ కానీ ఇవి కానీ నాకు తెలిసి ఈ ట్రావెల్ ఏజెన్సీస్ కూడా అంత తీసుకోరు. సో ప్రతి నిమిషం కూడా ఏంటంటే ఎవరికి ఏం అవ్వకూడదు, అందరూ ఫాలో అప్ అయ్యారా వచ్చారా అని చెప్పేసి ఒక లైక్ ఇప్పుడు మా పేరెంట్స్ మాతో రావట్లేదు. సో ఆయన వచ్చేసి అందరికి కూడా ఒక ఫాదర్ లాగా ఉండి అన్నీ చూసుకొని సో చాలా జాగ్రత్తలుగా ప్రతి ఒక్క ఇంచు కూడా చెక్ చేసుకుని బ్యాగేజ్తో సహా చూస్తున్నారు. సో ఫ్యూచర్లో వచ్చేసి ఆయన ఏమైనా టూర్ అని పెడితే కళ్ళు మూసుకొని మీ పిల్లల్ని కానీ అందరిని పంపించండి. ఈ ట్రిప్తో నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళని ఫ్యామిలీస్ని అందరిని కూడా మీరు పంపించవచ్చు. ఏం భయం ఉండదు, ఆయన మొత్తం చూసుకుంటారు. సో అలాగే ఆయనని తొందరగా వచ్చేసి ఆయన 10 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేటట్టు చేయండి. నా పేరు కంచెల శ్రీనివాస్ అండి, విజయవాడ నుంచి వచ్చాను. నేను రాజిరెడ్డి గారి గ్రూప్లో నేను కూడా యాడ్ అయి ఉన్నాను. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్, చాలా బాగుంది ట్రిప్పు, చాలా సౌకర్యవంతంగా ఉంది. అన్నీ బెస్ట్ హోటల్స్ కానీ ట్రిప్పులు కానీ అన్నీ కలిసి వచ్చే విధంగా ఉన్నాయి. అంతా చక్కగా బాగా ఎంజాయ్ చేసాము, బాగా చిల్డ్ అవుతున్నాము. ప్రతి చోట ఎక్కడ మిస్ అవ్వకుండా అందరినీ గ్యాదర్ చేసుకుంటా ప్రతి ఒక్కరిని ఎంజాయ్ చేసుకుంటా తీసుకెళ్తున్నారు. రాజిరెడ్డి గారికి ధన్యవాదాలు. రాజిరెడ్డి గారు ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా ఇట్లాంటి ప్రోగ్రాంలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా వేరే వేరే దేశాలైనా సరే నేను రెడీ ఉన్నాను. అందరూ కూడా యాడ్ అయి ఉన్నారు చాలామంది. అట్లాగే మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రాండి, చాలా బాగుంటుంది. హ్యాపీగా జర్నీ చేయగలుగుతారు, మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి ఆపుకూరు నుంచి వచ్చాను. రాజిరెడ్డి అన్న దగ్గర నుంచి రావడానికి మా టీం మెంబర్స్ 43 మెంబర్స్ వచ్చారు మొత్తం. వాళ్ళందరికీ ఎంతో అదృష్టం ఉంటే ఈ ఫస్ట్ ట్రిప్ ఇంటర్నేషనల్ ట్రిప్ రావడానికి అదృష్టం ఉండాలి దానికి కూడా. అండ్ రాజిరెడ్డి అన్న అన్ని గైడెన్స్ ఇచ్చి మాకు అన్నీ చూపించడానికి ప్రతి ఒక్కటి రూము, ట్రావెల్ అండ్ ఇక్కడ ప్రతి ఒక్క వేకెన్సీస్ అన్న గైడెన్స్ ద్వారా మేము వెళ్తున్నాం ఇక్కడ నుంచి. బెస్ట్ ట్రిప్. నమస్కారం అండి, నేను రాజిరెడ్డి గారి వ్లాగ్స్ తరచుగా చూస్తుంటానండి వీడియోస్. ఇంతకుముందు ఒక 2-3 ప్లేసులు కూడా ఈ రాజిరెడ్డి గారి వీడియోలను చూసి కూడా నేను ఆ ప్రయాణాలు చేశాను. ఇప్పుడు మొదటిసారిగా ఈ రాజిరెడ్డి వీడియో చూసి థాయిలాండ్ ట్రిప్ బుక్ చేశాను. మా పిల్లలకు కూడా చూపించాను. వాళ్ళు కూడా ఏమన్నారంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంది డాడీ, మీరు మరోసారి వెళ్ళలేరు, రాజిరెడ్డి గారు తీసుకెళ్తారు, ఈ ట్రిప్కి మీరు వెళ్ళండి అంటే మా పిల్లల బలవంతాన నేను బుక్ చేశాను. ఇక్కడ రాజిరెడ్డి గారి యొక్క ప్లానింగ్స్ కానీ హోటల్ బుకింగ్స్ కానీ ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకునే తీరు కానీ
క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఇచ్చే విధానం కానీ చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఇక్కడ థాయిలాండ్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఆయన టూర్ జరుపుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ టూర్ను మా అందరి కోసము ఆయన రిస్క్ తీసుకొని చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.